హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు వీడియో ఏంటో చూసేద్దామా. నిన్నటి వీడియో మీరు చూసే ఉంటారు, చూస్తే తెలిసిపోయే ఉంటుందండి. మేమైతే షిఫ్ట్ అయిపోతున్నాం కదా, ఏం చేస్తాంలేండి, సొంత ఇల్లు కాదు కదా. ఇంకా వాళ్ళకి నచ్చలేదు అనుకోండి వెళ్ళిపోమంటారు, లేదంటే అద్దె పెంచారనుకోండి, మనకు నచ్చకపోతే వచ్చేస్తాం అనమాట. అలా అయితే నేను షిఫ్ట్ అయిపోతున్నాను అనమాట. విజయదశమి రోజు విజయవంతంగా ఉంటుందని పంతులు గారు అయితేనండి పొద్దున్నే 9:40 ముహూర్తం పెట్టారండి. మరి ఆ ముహూర్తానికి వెళ్ళాలని హడావడిగా వెళ్ళిన టైం అయితే దాటిపోయింది. కానీ తర్వాత అన్నీ మంచి ముహూర్తం చూసుకుని చక్కగా నేను కొబ్బరికాయ కొట్టేసి పాలైతే పొంగిస్తామండి. చక్కగా దేవుడి మూలన అయితే నేను పూజ అయితే చేసేసుకుని పాలు పొంగించేసుకున్నాం అనమాట. ఇంకా అమ్మ చెల్లి ఉన్నారు కదా, భవానీలు వస్తారు, ముగ్గురు వస్తారని చెప్పిందండి అమ్మ అయితేనే. మా నాన్న భవానీ కదా, నెక్స్ట్ మా మామయ్య వాళ్ళ అబ్బాయి, మా తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కూడా భవానీ మాల వేసుకున్నారండి. పాలు పొంగించుకున్నావు కదా ఈరోజు, ఎలాగని భవానీలు ఉన్నారు కదా, భిక్ష పెట్టి ఈ రోజుకి ఒక్క రోజుకి అని చెప్పేసి అంటేనే సరే అమ్మ దాందేముందని చెప్పేసి వంటలు అయితే మొదలెట్టామండి. మరి వంటలు మొదలెట్టామంటే ఒక్కదాన్నే చేయడం అయితే నేనైతే చేయలేనండి. అమ్మ చెల్లి, అమ్మ పిన్ని, వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు కదండి, చక్కగా సహాయం చేశారన్నమాట. ముగ్గురు తలొక పని చేశారు, నేను ఒక పని చేసుకుంటే చక్కగా నలుగురిని చేసుకుంటానండి. వంట అయితే అయిపోయిందండి. అయ్యేసరికి 1 గంట అయ్యింది అనుకోండి. అలా అన్నీ సర్దుకునేసరికి తినేసరికి 2 అయ్యిందిలేండి. అలా అయితే నేను చక్కగా వంటలు చేసుకుని ఈరోజైతే చాలా తృప్తిగా భవానీలకి భోజనం అది పెట్టుకున్నానండి. మరేంటి ఫ్రెండ్స్ ఇంక సంగతులు, మీరైతే సందడిగా దసరా అంతా సంబరంగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. ఇంటి దగ్గర పిల్లలు చేసే సందడంతా ఈ రోజుతో అయిపోతుంది కదండి. పిల్లలకి అయితే రీఓపెన్స్ అయిపోయినాయి కదా స్కూల్స్ అన్నీ, ఇంక ఈ రోజు నుంచి మొదలు పెడతారన్నమాట. నేనైతే మా పిల్లల్ని ఇంకా ఈరోజు కదండి, అది తర్వాత రోజు అయితే పంపించడం లేదు స్కూల్కి. ఎందుకు పంపించడం లేదంటేనండి, మా నాన్నగారు భవానీ మాల్ కదండి 21 days అయిపోయినాయి, ఇంకా విడుములు అన్నమాట. విడుములు అయిన తర్వాత అక్కడికి వెళ్తాం కదండి, ఇంకా లేట్ అవుతుంది. ఇంకా ఇంట్లో పనులన్నీ ఏమీ సర్దలేదండి, ఎక్కడో అక్కడే ఉన్నాయి కదా. ఈరోజైతే పంపించడం కుదరదు, ఇంకా రేపటి నుంచి అయితే రెగ్యులర్గా పంపించేస్తానని చెప్పేసి స్కూల్కి అయితే పంపించలేదన్నమాట. మాటల్లో పడి ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయానని అనుకున్నానండి, కానీ వేసానండి. తర్వాత గుర్తుంచుకుని భవానీలు కదా ఉప్పు కూడా చూడకుండా పెట్టాలంటారండి, అందుకని కొద్దిగా ఎక్కువగానే వేసానండి. సాధారణంగా నేను చాలా తక్కువ వేస్తాను. ఇంకా లాస్ట్కి ఏమైందో తెలుసా, మేము తినేసరికి చూస్తే అందులోని ఉప్పు తక్కువైందండి. ఎప్పుడు ఉప్పు తక్కువగా వేస్తానంటండి, అది హెల్దీ హ్యాబిటో లేకపోతే బ్యాడ్ హ్యాబిటో నాకైతే అర్థం కాదు, కానీ ఉప్పు అయితే తక్కువైపోతుంది అనమాట. ఇక్కడ లైటింగ్ ఎలా పడుతుందా ఏంటా అని చెప్పేసి చూస్తున్నామండి. ఈ పనిలో ఆ పని ఎందుకమ్మా పెట్టుకున్నామంటే, రేపటి నుంచి మన వంట కుకింగ్ వీడియోస్ కానీ మన వీడియోస్ కానీ ఎక్కడి నుంచే కదండి చేసేది, ఎంతకే చూసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి పులిహోర అయితే కలిపేసాము. ఇంతకే ఎండుమిర్చి చేసి పచ్చిమిర్చి చేయడం మర్చిపోయామండి. ఇక్కడ అమ్మవారికి అయితే నేను చక్కగా నైవేద్యం పెట్టేసుకుని ఒక నమస్కారం చేసుకుని, ఇంకా భవానీలకి అయితే అప్పటికే లేట్ అయిపోతుంది కదా అని త్వరగా కంగారుగానైతేనండి వడ్డన స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత ఇది వీడియో తీయమమ్మ అని చెప్పేసి మా హన్సీకి ఇచ్చానండి. హన్సీ అంటే ఎవరు అనుకుంటున్నారు, మా పాపని చెల్లిగారి పాప, ఇక మా అమ్మాయే, దానికి ఇచ్చానమాట. ఇస్తే అది వీడియో అయితే తీస్తుంది చూడండి, ఇటు అటు కదుపుకుండా తీస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి అయితే తీసుకుందనమాట ఫోను. కానీ చాలా చక్కగా చేసిందనమాట, చెప్పిన మాట ఉంటుందండి, చెప్పిన పనుల్లో చేస్తుందన్నమాట. ఇలా చెయ్యమ్మా అంటే అలా చేస్తుందన్నమాట. ఇంకా మా పిల్లలకన్నా అయితే అదే ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత అండి మా చెల్లి తీస్తుంది వీడియో అయితేనే. ఈరోజు ఇంకా వంటల విషయానికి వస్తేనండి, ఇంకా స్వీట్లు ఉండాలి, 3 రకాల స్వీట్లు అన్నారని చెప్పేసి 3 రకాల స్వీట్లు అయితే తెప్పించానండి. తర్వాత అయితే అరటిపండు పెట్టాను, పులిహోర, నెక్స్ట్ ఏమో అండి పొటాటో ఫ్రై చేసాము, ఆనియన్స్ లేకుండా పులిహోర చేసాము. తర్వాత వచ్చి ఇంకా సేమియా కేసరి కానీ ప్రసాదము హల్వా కానీ చేద్దాం అనుకున్నామండి. అసలు ఈ హడావుడిలోని టైం అయిపోతుందన్న కంగారులోని అసలు అది వండేనో లేదో కూడా మర్చిపోయాను అనమాట. ఇదిగోండి పప్పు, ముద్దపప్పు వండాము. ముద్దపప్పు వండిన తర్వాత సాంబారు భవానీ, మా నాన్న భవానీ అయితే అడిగారు సాంబార్ పెట్టమని అయితేనే, అందుకని అయితేనండి పప్పు ఉన్నా కానీ సాంబార్ కూడా పెట్టామన్నమాట. ప్లాన్ అదేలేండి, ఫస్ట్ అయితేనే స్టార్టింగ్ సాంబారే ప్లాను, కానీ మధ్యలో పప్పు అన్నారని ముద్దపప్పు చారు పెడదాం అనుకున్నాము. ఇంకా సాంబార్ వేసి నెక్స్ట్ టైం పులిహోర చేసి, పులిహోర కూడా అప్పటికప్పుడు అనుకున్నదన్నమాట. నేను అసలు స్టార్టింగ్లో అస్సలు అనుకోలేదు, అప్పటికప్పుడు అమ్మ అన్నది. ఇంకా 3 భవానీలు ఉన్నారు కదా, చక్కగా భిక్ష అది పెట్టు బాగుంటుందని చెప్పేసి అంటేనే నేను సర్లేమ్మ పెడదామని చెప్పేసి అప్పటికప్పుడు వంట ఫాస్ట్గా చేసామండి. చాలా కంగారుగా చేసాము, కానీ కంగారుగా చేసాం కానీ చక్కగా నలుగురం చేయడంతో టక్ అంటూ అయిపోయినాయి అనమాట పనులు. అన్ని పనులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ అయిపోయింది. ఇంకా భోజనాలు అయితే అందరికీ పెట్టేసామండి. ఇక్కడ భోజనాలు భవానీలకి అయితే వడ్డిస్తున్నాను కదా,
ఇక్కడ ఏంటంటే అన్ని రకాలు వడ్డించిన తర్వాత వాళ్ళు కూర్చుని మాతకి శరణ చెప్తారు కదా, అమ్మవారికి శరణ చెప్పిన తర్వాత భోజనం చేస్తారండి. అందుకనే మంచినీళ్ళు పెరుగుతో సహా సాల్ట్ అన్నీ కూడా ముందుగానే ఆకులో వడ్డిస్తానండి కొద్దిగా మొత్తం. అక్కడ అమ్మవారికి పెట్టేసిన తర్వాత నైవేద్యం ఇక్కడ భవానీలకి అయితే భోజనం పెట్టేస్తాను చక్కగానే. చూడండి, ఇంకా టవల్స్ అవన్నీ ఏం తీసుకురాలేదండి, ఒకటి ఉంది, అందువలన ఒకటే వేసాను టవలు. కిందన ఒట్టి నేల మీద అయితే కూర్చోబెట్టకూడదు కదా, అందుకని వేసాను అన్నమాట. అలా అయితేనే ఏంటి ఇంత డల్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? డల్ ఏం లేదులేండి, పనిచేసి అలసిపోయాను అనుకోండి. ఇంకా భవానీల గురించి చెప్పేటప్పుడు అలా ఎటకారంగానే అంటే ఏం మాట్లాడుతాను చెప్పండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇక్కడైతే నీ భవానీలకు అన్నం వడ్డిస్తుంటే నాకు కంగారు చూసి మా చెల్లి అక్క అదేంటి స్లో అంటుందండి. ఎందుకంటే అక్కడ అన్నం వేడివేడిగా ఉంది, కాలిపోతుంది హస్తం కూడానే. నెక్స్ట్ ఏమో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి పళ్ళెం ఏమీ లేదు, అందువలన అయితే నేను ఫాస్ట్గా పెట్టేస్తుంటే నెమ్మది అంటుందన్నమాట. సర్లేండి నేను చెప్పేసి స్లోగా అయితే పెట్టాను. మళ్ళీ తర్వాత హన్సి చూడండి హాయ్ చెప్తుంది మీకు అందరికీ కూడానే. హాయ్ చెప్పండి మీరు కూడానే. ఇంకా వీడియో విషయానికి వస్తేనండి, వీడియో నచ్చితే లైక్ అయితే వేసుకోండి. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వ్లాగ్స్ అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు మినీ గార్డెన్ కూడా. అందుకని మీరైతే చక్కగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, ప్రతి వీడియోలో చెప్పినట్టే కాలింగ్ బెల్ కొట్టేస్తుంది అనమాట. ప్రతిరోజు 2:30 అవబోతులకి మీ ఇంటికైతే చక్కగా నీ వీడియో వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంది. మీరు కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత డోర్ తీసారనుకోండి, చక్కగా మీరు చూడొచ్చు అనమాట. డోర్ అంటే ఏం కాదు, యూట్యూబ్ ఆన్ చేసుకోవాలి. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి చూసారనుకోండి వచ్చేస్తుంది వీడియో. ఓకేనండి, కంపల్సరీగా చూస్తూ ఉండండి వీడియోస్, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. లైక్ ఇస్తే కనుక మన వీడియోస్ ఇంకొంతమందికి సజెస్ట్ అవుతాయి, దానివలన మరి కొంతమంది చూసేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఓం శ్రీదేవి ఓం శ్రీదేవి ఓం శ్రీదేవి. మరి ఆ గదిలోనండి, పెద్ద గదిలో అయితే భవానీలకి పెట్టాం కదా, ఇంకా చిన్నపిల్లలకి కూడా పెట్టేస్తానండి. మా పిల్లలకి లేట్ అయిపోయిందండి ఇప్పటికే. వాళ్ళు పాపం పొద్దున ఎప్పుడో టిఫిన్ చేశారు, మళ్ళీ మధ్య ఏమీ తినలేదన్నమాట. అందుకని ముందు వాళ్ళకైతే పెట్టేసాము. ముగ్గురు ఒకే చోట కూర్చున్నారనమాట. మేము ఎందుకు నవ్వుతున్నామంటే అక్కడ ముగ్గురు దగ్గరని ఒక్కొక్కటి ఏంటో ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఉన్నాయి. పులిహార ఒకరి దగ్గర, నీళ్ళ బిందె ఒకరి దగ్గర, నెక్స్ట్ ఏమో పప్పు ఒకరి దగ్గర ఉంది కదా ఎదురెదురుగా అని చెప్పేసి నవ్వు వచ్చిందనమాట. నెక్స్ట్ వాళ్ళ భోజనం అయిపోయిన తర్వాత అండి మా పిన్ని, మా అమ్మ, మా అమ్మమ్మ, మా మరదలు ఇంకా వీళ్ళందరూ కూడా భోజనం చేస్తారనమాట. ఇంకా మా చెల్లి నేను లాస్ట్ని అయితే తినేసాము. వాళ్ళు తినేసిన తర్వాత అండి ఇంటికైతే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చామండి ముందు హౌస్కి. ఇంకా సామాన్లు అన్నీ కొన్ని చిన్నవన్నీ కూడా మనం పట్టుకెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాము. నేనైతే సర్దుతుంటే మా హస్బెండ్ అయితే పట్టుకెళ్తున్నారనమాట బండి మీద. ఇదిగోండి కొన్ని అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా నైట్ 7:30 అలా అయిపోయింది. ఇంకా వచ్చేసి ఇంకా మధ్యాహ్నం భోజనము, సాంబారు, వేపుడు అవన్నీ ఉన్నాయండి. ఇంకైతే వంట అయితే చేయలేదు నేను. కాసేపు అలా రెస్ట్ తీసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా నలుగురం కూర్చుని అంటే భోజనాలు చేస్తామండి. బయట చూసారు ఎంత చీకటిగా ఉందో. భోజనం చేసి తర్వాత ఇంకా ఫుల్గా స్లీప్ వేస్తామన్నమాట. కానీ మధ్యలోనండి మా అమ్మ ఫోన్ చేసి మార్నింగే భవానీ ఇడుములు ఉన్నాయి కదా త్వరగా వచ్చేయండి అని చెప్పేసి 2:33 కల్లా రమ్మంది. అలసిపోయి ఉన్నాం కదా, నిద్రపోమ్మని బాడీ చెప్తున్నా అండి. కొత్త ప్లేసు నువ్వెక్కడ పడుకుంటావు, నిన్నెక్కడ నిద్రపోనిస్తానని మైండ్ చెప్తుందన్నమాట. అలా నిద్రపోయేసరికి 12:30 అయిపోయిందండి. ఇంకా మెలకు ఎప్పుడు వస్తుంది 2:30కి. మా అమ్మ ఫోన్ చేసింది, ఇంకా రాలేదేంటి అని. ఎప్పుడు 3 గంటలకు ఫోన్ చేస్తే అప్పుడు మెలకు వచ్చిందనమాట. ఇంకా 3 గంటలకు లేసి గబగబా అయితే రెడీ అయిపోయి భవానీ విడుముల దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇదండి ఈరోజు వీడియో అయితేని. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ వేసుకోండి. చూసారంటే ఇంతవరకు నచ్చే చూస్తారు, సో ప్లీజ్ లైక్ వేసుకోండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్కి వచ్చి చూసిన వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అనే బటన్ని. ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి.